హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పాపకైతే నోట్ల నుంచి నురుగు రావడంతో అను ఆర్య భయపడి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏమై బాబాయ్ అంత టెన్షన్గా ఉన్నారు అని విక్కీ అడుగుతాడు. పాపకి పాలు పట్టిస్తుంటే నోట్ల నుంచి నురుగు వచ్చిందిరా. దీంతో అను ఆర్య భయపడి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏమైందో ఏమని టెన్షన్గా ఉంది అని వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్కీ పద్మావతి ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరతారు. మరోవైపు అను ఆర్య దివ్య అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. పాపని చెకప్ చేయిస్తూ ఉంటారు డాక్టర్తో. మరోవైపు పద్మావతి విక్కీ అయితే హాస్పిటల్కి చేరుకుంటారు. అను ఆర్య ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఆర్యని విక్కీ ఓదారుస్తూ ఉంటాడు. ఇంకా పద్మావతి అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్లి వాళ్ళ అక్కని హక్ చేసుకుని ఓదారుస్తూ ఉంటుంది. మరోవైపు అరవింద్ నిద్రలో నుంచి గట్టిగా పాప అని ఉలికిపడి లేస్తుంది. ఆ మాటలు విన్న మురళీకృష్ణ ఏమైంది, పాపకి ఏమైనా ప్రమాదం జరిగిందా లేదా చనిపోయిందా అని అడుగుతాడు. మురళి మాటలు విన్న అరవింద్ అయితే భయపడుతూ ఉంటుంది. మరోవైపు డాక్టర్ పాపని టెస్ట్ చేస్తూ ఉంటారు. పాలు పట్టించగానే నురుగు వచ్చిందమ్మి, ఏమైందో ఏమో నాకు భయంగా ఉంది అని అను అంటుంది. అంటే పాలలో ఏమో కలపారనమాట. పాపకి ఇలా ఎవరు చేస్తారు అని పద్మావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మురళీకృష్ణ పాపని అడ్డం పెట్టుకుని మీ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఇడుస్తాను, దివ్యని అడ్డం పెట్టుకుని మురళీకృష్ణ అయితే ఇదంతా చేస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మనం ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.